నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. భారత సంతతి ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ డేంజర్ జోన్ లో చిక్కుకున్నారు. బుచ్ విల్మోర్ తో కలిసి బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ షిప్ లో జూన్ 5న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్లిన విలియమ్స్ ఐఎస్ఎస్ తో అనుసంధానమయ్యే క్రమంలో హీలియం లీకేజీ కారణంగా స్పేస్ షిప్ లో పలు లోపాలు తలెత్తాయి. సుదీర్ఘ ఉత్కంఠ నడమ ఎట్టకెలకు జూన్ 6న స్టార్ లైనర్ సురక్షితంగా ఐఎస్ఎస్ తో అనుసంధానమైంది. అయితే వారి యాత్ర సజావుగా సాగకపోవడంతో ఆమె తిరుగు ప్రయాణం మరింత ఆలస్యమైంది. జూన్ 5న అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన విలియమ్స్ స్టార్ లైనర్ స్పేస్ షిప్ లో సాంకేతిక లోపం కారణంగా డేంజర్ జోన్ లో చిక్కుకున్నారు. సునీతా విలియమ్స్ రాక మరింత ఆలస్యం కానుండటంతో ఆరోగ్యంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే ఐఎస్ఎస్ తో అనుసంధానమయ్యే క్రమంలో హీలియం లీకేజీకి తోడు స్పేస్ షిప్ లో మరిన్ని టెక్నికల్ ఇష్యూస్ తలెత్తినట్లుగా నిపుణులు గుర్తించారు. వీటన్నింటినీ సరిచేసే పనిలో నాసా ప్రస్తుతం తలమునకలవుతోంది. ఆస్ట్రోనాట్లను వెనక్కు తీసుకొచ్చే విషయంలో ఎలాంటి హడావిడి లేదంటున్నారు అధికారులు. విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్ల భద్రతకే తొలి ప్రాధాన్యమిస్తున్నట్లుగా నాసా అధికారులు చెప్పారు. షెడ్యూల్ ప్రకారం సునీత విల్మోర్ వారం పాటు ఐఎస్ఎస్ లో ఉండి జూన్ 13న బయలుదేరి 14న భూమికి చేరుకోవాలి. అయితే స్పేస్ షిప్ లో అనుకోని ప్రాబ్లమ్స్ కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. అయితే బోయింగ్ స్టార్ లైనర్ గరిష్టంగా 45 రోజుల పాటు ఐఎస్ఎస్ తో అనుసంధానమై ఉంటుంది. ఈ లెక్కన జూలై 22 దాకా సమయం ఉంది. అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే సునీత బుచ్ విల్మోర్లను వెనక్కు తీసుకొచ్చేందుకు స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ డ్రాగన్ ద్వారా లేదంటే రష్యా సూయజ్ వ్యోమనౌక ద్వారా ప్రయత్నాలు చేయనున్నారు. సునీత విల్మోర్ ప్రస్తుతానికి ఐఎస్ఎస్ లోనే సురక్షితంగా ఉన్నారు. సునీత తన అనుభవం దృష్ట్యా పరిశోధనలు ప్రయోగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే అక్కడున్న 7గురితో కలిసి ఐఎస్ఎస్ నిర్వహణకు సంబంధించిన కార్యకలాపాల్లో బిజీగా గడుపుతున్నారు. కాగా ఇద్దరు ఆస్ట్రోనాట్లు ఎప్పుడు తిరిగి రావాలన్న దానిపై ఎలాంటి తేదీని ఇంకా నిర్ణయించలేదని నాసా ఇటీవల ప్రకటించింది. అయితే సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లను భూమిపైకి చేర్చాలన్న తొందరేం లేదని స్పష్టం చేసింది. బోయింగ్ స్పేస్ షిప్ స్టార్ లైనర్ లో పలు సమస్యలు తలెత్తినప్పటికీ తాము అందులోనే భూమికి సురక్షితంగా తిరిగొస్తామనే విశ్వాసం ఉందని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఉన్న ఆస్ట్రోనట్ సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు జూలై 10న తెలిపారు. కాగా స్టార్ లైనర్ తొలి మానవ సహిత రోదసి యాత్రలో జూన్ 5న సునీత విల్మోర్లు అంతరిక్షంలోకి వెళ్లారు. హీలియం గ్యాస్ లీక్ కావటం, థ్రస్టర్ల వైఫల్యం కారణంగా అంతర్జాతీయ స్పేస్ స్టేషన్తో అతి కష్టం మీద అనుసంధానం చేశారు. 8 రోజుల అనంతరం భూమికి తిరిగి రావాల్సిన వీరిద్దరూ రాకెట్ల సమస్యల వల్ల ఐఎస్ఎస్ లోనే ఉండిపోయారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి వీరిద్దరూ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. థ్రస్టర్ను పరీక్షించడం పూర్తయ్యాక తిరుగు ప్రయాణమవుతామని అన్నారు. రోదెస్సీలో ఎక్కువ సమయం ఉండాల్సి రావటం పట్ల తామకేమీ ఫిర్యాదులు లేవని, ఐఎస్ఎస్ లోని ఇతర ఆస్ట్రోనాట్లకు సహాయపడటాన్ని ఎంజాయ్ చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం స్పేస్ లో పరిస్థితులు భిన్నంగా ఉండటం వల్ల రోజులు గడిచే కొద్దీ సునీతకు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం అధికంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. గతంలో పలుమార్లు అంతరిక్ష పర్యటనకు వెళ్లి సురక్షితంగా తిరిగొచ్చిన సునీత ఇప్పుడు కూడా సురక్షితంగా తిరిగొస్తుందని కుటుంబ సభ్యులు, సహచరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నాసా విడుదల చేసిన రిపోర్టు ప్రకారం సునీత విలియమ్స్ రాక మరింత ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. ఆమె రాకకు 48 నుండి 90 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని నాసా తెలిపింది. ఇప్పటికే బోయింగ్, నాసాలు కలిసి స్టార్ లైనర్లో థ్రస్టర్ లోపాలను బాగా అర్థం చేసుకోవడానికి న్యూ మెక్సికోలో గ్రౌండ్ టెస్ట్లను నిర్వహించే పనిలో ఉన్నాయి. న్యూ మెక్సికోలో జరిగే ఈ పరీక్ష ఇచ్చే సమాధానాలు వారిని సురక్షితంగా భూమిపైకి చేరుస్తాయని అంటున్నారు. ఈ పరీక్షలు ఇప్పటికే తుది స్థాయికి చేరుకున్నాయని, అంతరిక్ష కక్షలో ఉన్న స్టార్ లైనర్లో డాగ్ చేసిన హాట్ ఫైర్ టెస్టుతో 100% సమాధానం దొరుకుతుందని తెలిపారు. ఇప్పటికే అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఇంజనీర్లంతా స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు పరీక్షిస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని భూమికి పంపిస్తున్నారు. ఈ వాహనం అంతరిక్షంలో ఉండగానే సాయిల్ టెస్ట్లను నిర్వహించడం, లక్ష్యంలో భాగంగా థ్రస్టర్లు పనిచేయకపోవటానికి గల కారణాలను తెలుసుకోవటానికి న్యూ మెక్సికోలో కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక అటు నింగిలో ఇటు భూమిపైన చేస్తున్న పరీక్షల ఫలితాల ఆధారంగా సునీత విలియమ్స్
విలియమ్స్ ఎప్పుడు తిరిగొస్తారో తెలుస్తుంది.